ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన ప్రధాన అజెండా ఏంటంటే మా పార్టీ ఆధ్వర్యంలోనే 27న జాబ్ మేళా ఇక్కడ కిడ్స్ కాలేజీలో నిర్వహించబోతున్నాము. కాబట్టి మీ ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము అప్పీల్ చేస్తున్నాము. ఇందులో జాబ్ మేళాతో పాటు స్కిల్ మేళా, తర్వాత లోన్ మేళా, వివిధ అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తేందుకు మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటుగా లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం. ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని యువతకు ఒక ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, స్ట్రెంథన్ చేసేందుకు ఒక కార్యక్రమాన్ని మేము అదే రోజున నడిపించబోతున్నాం. ఇప్పుడు ఎల్లుండి వచ్చే 27లో మన కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మెగా జాబ్ చాలా పెద్ద అంటే అది నేనే ఆర్గనైజ్ చేయడం కాదు. దానికి మీకు తెలుసు, మా జాతీయ అధ్యక్షుడు జయంత్ సింగ్ అంటే మంత్రి, స్కిల్ మంత్రి, వారి డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్ అయ్యి 6 నెలల నుంచి ఇక్కడే ఉన్నారు. 10 మంది అంటే నేషనల్ స్కిల్ మినిస్ట్రీతో పాటు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా 2 వేరు. స్కిల్ మినిస్ట్రీ వేరు, నేషనల్ స్కిల్ కౌన్సిల్ వేరు. వీళ్ళకి సంబంధించిన అధికార బృందం 4 రోజుల నుంచి వరంగల్లో క్యాంప్ పెట్టింది. వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 200 కంపెనీలు ఏది ఇండస్ట్రీ టైప్ అంటే అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ పిల్లాడికి కోచింగ్ ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు. 3 నెలలు 6 నెలలు తనకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి తర్వాత వాళ్ళకి జాబ్ కూడా ఇస్తారు. 200 కంపెనీలు వస్తున్నాయి వాళ్ళ తరఫున, ప్లస్ 100 కంపెనీస్ మా రాంప్రసాద్ పట్టు వస్తున్నాయి. ఇదో ప్రైవేట్ కంపెనీస్ ఆయన లిస్ట్ అవ్వండి. ఇప్పుడు 10-20 ఈ కంపెనీలు కూడా వస్తాయి. వాకింగ్ ఇంటర్వ్యూ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఊరికే పేపర్లో రేపు నుంచి యాడ్స్ వస్తాయి. వరుసగా 5-6 పేపర్లు మీకు రీడింగ్ పేపర్స్ యాడ్ ఇస్తున్నాం. దాంట్లో ఎట్లా లాగిన్ చేసుకోవాలో ఆ క్యూఆర్ కోడ్ పిక్చర్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది. మీరు ఎన్రోల్ చేసుకొని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తుందంటే దయచేసి అధిక సంఖ్యలో వరంగల్లో ఉన్నటువంటి మిత్రులంతా పార్టిసిపేట్ కావాలి. ఒక వరంగల్కి పరిమితం కాదు, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ జాబ్ మేళలో పార్టిసిపేట్ అయ్యే ఉద్యోగాలు తీసుకోవచ్చు. మా అంచనా ప్రకారం దాదాపు ఒక 2000 ఉద్యోగాలు సాయంత్రం కన్నా మేము ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక మెగా జాబ్ మేళ. ఎవరైనా సక్సెస్ కాని పిల్లలు ఉంటే వాడికి స్కిల్ లేదు కాబట్టి కాదు, ఆ స్కిల్ కోసం స్కిల్ కంపెనీలో 30 ఉంటాయి. వాళ్ళ దగ్గర పోయి మీరు చేరితే మీకు ఒక 6 నెలల శిక్షణ వాడు ఫ్రీగా ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టైఫండ్ కూడా ఇస్తుంది, ఉంటా నీకే బయలు ఇస్తుంది. ఇప్పుడు వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పోవాలంటే డబ్బులు పెట్టి ఆ కోర్సులు చేయాలి. ఇక్కడ ఆ కంపెనీలో పేరు రాయించుకున్నామంటే వాళ్ళే నీకు డబ్బులు కూడా ఉంటా ఇచ్చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డబ్బులు ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా కూడా మినిస్టర్ ఆఫ్ స్కిల్ మా బాస్ ఎవరైతే జయంత్ చదువుతున్నాడో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి 27వ తారీఖు సాటర్డే కిడ్స్ కాలేజ్లో జరగబోయే మరి జాబ్ మేళాలో కొన్ని కంపెనీస్ చెప్పాలనుకుంటున్నాను. ఫార్మా కంపెనీస్ ఒకటి, ఫార్మా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్ ప్లస్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలో ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఆ రోజు మనకి ఏంటంటే కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకి ఎంఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్, టీకే ఇండస్ట్రీస్ అండ్ ముత్తూట్ గోల్డ్ అండ్ HDFC బ్యాంక్, SDB బ్యాంక్ అండ్ పేటిఎం, వరుణ్ మోటార్స్, AYE ఫైనాన్స్ అండ్ కార్ప్1, విజయ డయాగ్నోస్టిక్ అండ్ AP మ్యాన్పవర్ సొల్యూషన్ అండ్ PMC సొల్యూషన్, ఆట్మో ప్రైవేట్ లిమిటెడ్ ఇలా చాలా కంపెనీలు కూడా ఆ రోజు మనకి జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 200 కంపెనీలు మేము ఆ రోజు మేము గ్యాదర్ చేయబోతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది హైదరాబాద్ రిక్వైర్మెంట్ అనుకుంటారు, అలా కాదు. మేము ఆ రోజు జాబ్ మేళాలో లోకల్ రిక్వైర్మెంట్ వరంగల్ మీద మేము బాగా ఫోకస్ చేశాము. కాబట్టి వరంగల్లో కూడా మనం చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి. కాబట్టి ఈ సందేశాన్ని మీరు అందరికీ